హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వచ్చేసి 7 సెగ్మెంట్ డిస్ప్లేలో అన్నదర్ టాపిక్ మనం వెళ్తున్నాం. ఇన్ ప్రీవియస్ సెక్షన్స్ మనం ఏం చేసామంటే 7 సెగ్మెంట్ డిస్ప్లే కామన్ క్యాథోడ్ టైప్ను ఆర్డినోకి ఇంటర్ఫేస్ చేసాము. ఇప్పుడు మన వచ్చే సెక్షన్లలో 7 సెగ్మెంట్ డిస్ప్లే కామన్ యానోడ్ టైప్ను మన ఆర్డినోకి ఎలా ఇంటర్ఫేస్ చేయాలో. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ వచ్చేసి మనకు దీంట్లో కూడా మళ్ళీ మనకు 3 క్లాసెస్ ఉంటాయి. ఒకటేమో నార్మల్ కోడ్, రెండవది యూజింగ్ స్పెషల్ ఫంక్షన్ రిజిస్టర్స్, థర్డ్ టాపిక్ వచ్చేసి ఫంక్షన్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నార్మల్ కోడ్ పైన కోడ్ చేద్దాం. ఓకే, సో దానికోసం వచ్చేసి నేను ఆర్డినో నానో బోర్డు తీసుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు ఒక చిన్న ఎల్ఈడి తీస్తున్నాను. ఓకే, ఇక్కడ 3 ఎల్ఈడీస్ ఉన్నాయి. ఇక్కడ క్యాథోడ్స్ వచ్చేసి మన ఎల్ఈడికి కనెక్ట్ చేస్తున్నాను. క్యాథోడ్ వచ్చేసి ఎల్ఈడీస్ కనెక్ట్ చేశాను. అంటే క్యాథోడ్ ఎల్ఈడీస్ వచ్చేసి మన ఆర్డినోకి కనెక్ట్ చేశాను. యానోడ్స్ వచ్చేసి పవర్ కనెక్ట్ చేశాను. పవర్ అంటే +5 volts కనెక్ట్ చేశాను. ఇక్కడ మన యానోడ్స్ అన్ని పవర్ కు కనెక్ట్ అయినాయి. అంటే ఇక్కడ ఆల్ యానోడ్స్ కామన్ గా ఉన్నాయి కదా, అందుకే దీన్ని కామన్ యానోడ్ కాన్ఫిగరేషన్ అంటారు. ఓకే, ఇప్పుడు ఈ కామన్ యానోడ్ లో ఉన్న ఎల్ఈడీస్ ఆన్ కావాలంటే సింపుల్ గా ఏం చేయాలంటే, ఇక్కడ ఆల్రెడీ యానోడ్ కు +5 volts ఉంది. ఇప్పుడు క్యాథోడ్ కి ఏం చేయాలి, లో ఇస్తే ఎల్ఈడి అనేది ఆన్ అవుతుంది, అదే హై ఇస్తే ఎల్ఈడి వచ్చేసి ఆఫ్ అవుతుంది. ఫస్ట్ ఈ బేసిక్ కోడ్ మనం చూద్దాం. ఓకే, మనకి ఎన్ని ఎల్ఈడీస్ ఉన్నాయి, 3 ఎల్ఈడీస్ కాబట్టి యాష్ డిఫైన్ ఎల్ఈడి 1 వచ్చేసి 12th పిన్ కనెక్ట్ చేశాను. యాష్ డిఫైన్ ఎల్ఈడి 2 వచ్చేసి 11th. యాష్ డిఫైన్ ఎల్ఈడి 3 వచ్చేసి 10th పిన్. తర్వాత వాయిడ్ సెటప్ ఫంక్షన్. వాయిడ్ సెటప్లో మనం రాసిన కోడ్ అనేది ఒకటే టైం ఎగ్జిక్యూట్ అవుతుంది. సో పిన్ మోడ్ ఫంక్షన్ ద్వారా మనం ఎల్ఈడీస్ వచ్చేసి అవుట్పుట్ డివైస్ ఇలా డిక్లేర్ చేస్తున్నాం. సో మనకి ఇక్కడ 3 ఎల్ఈడీస్ అవుట్పుట్ డివైస్ కాబట్టి, సో సింపుల్గా ఎల్ఈడి 1 అవుట్పుట్, అలానే ఎల్ఈడి 2 అవుట్పుట్ డివైస్, ఎల్ఈడి 3 కూడా అవుట్పుట్ డివైస్. ఓకే, వాయిడ్ లూప్లో వచ్చేసి మనకు 3 ఎల్ఈడీస్ ఆన్ కావాలని కోడ్ రాస్తున్నా. ఓకే, మరి ఇప్పుడు ఎల్ఈడీస్ ఆన్ కావాలంటే ఏం చేయాలి, సింపుల్గా ఇక్కడ లో లాజిక్ ఇస్తే చాలు. మరి లో లాజిక్ అనేది ఆ పిన్కి ఎలా ఇవ్వాలి, బై యూజింగ్ డిజిటల్ రైట్ ఫంక్షన్. ఓకే, సింపుల్గా డిజిటల్ రైట్ ఎల్ఈడి 1 కామ లో అంటే ఎల్ఈడి 1 అనేది ఆన్ అయింది. అలా 3 ఎల్ఈడీస్ ఆన్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఈ కోడ్ను కంపైల్ చేస్తున్నాను. టూల్స్, ఆర్డినో నానో బోర్డ్ సెలెక్ట్ చేసుకున్నాను. సో కోడ్ను కంపైల్ చేస్తున్నా.
ఓకే, ఎగ్జామ్ ఫైల్ ఫోల్డర్ను ఈ లింక్ను ఈ ఫోల్డర్ యొక్క లింక్ను వచ్చేసి కాపీ చేసి మన ఆర్డినో బోర్డులో పేస్ట్ చేశాను. ఇప్పుడు చూడండి ఆల్ ఎల్ఈడీస్ అనేది ఆన్ అయింది. అంటే మనకి ఇక్కడ లో లాజిక్ ఇస్తే ఎల్ఈడీస్ అనేది ఆన్ అయింది. ఇప్పుడు ఏం చేస్తుందంటే ఈ 3 ఎల్ఈడీస్ వచ్చేసి బ్లింక్ కావాలి, అంటే ఆన్ ఆఫ్ అది చూద్దాం. ఓకే, డిలే ఆఫ్ 2 సెకండ్స్ ఇస్తున్నాను, అంటే 2000 అంటే 2 సెకండ్స్. సో సింపుల్గా దీన్ని కాపీ చేసి పేస్ట్ చేసేసాక ఇక్కడ ఎల్ఈడి 1 వచ్చేసి హై, ఎల్ఈడి 2 వచ్చేసి హై, ఎల్ఈడి 3 వచ్చేసి హై చేస్తున్నాను. ఇప్పుడు ఈ కోడ్ కంపైల్ చేస్తున్నాను. ఇక్కడ మన కంటెంట్స్ ఎల్ఈడీస్ ఆన్ అని ఈ కోడ్ కంపైల్ చేసిన తర్వాత ఒకసారి రీస్టార్ట్ చేస్తే మనకు ఎల్ఈడీస్ అనేది బ్లింక్ అవుతుంటాయి, లైక్ ఆన్ ఆఫ్ అవుతుంటాయి. ఓకే, కోడ్ కంపైల్ అయింది. సో రీస్టార్ట్ చేస్తున్నాను. ఆన్ ఆఫ్ ఆన్ ఆఫ్. సో ఇలా మనకు ఎల్ఈడీస్ అనేది కంటిన్యూస్గా బ్లింక్ అవుతుంటాయి. సో సింపుల్గా ఏంటిదంటే కామన్ ఆండ్రాయిడ్ కాన్ఫిగరేషన్లో మనకు అన్ని ఆండ్రాయిడ్స్ వచ్చేసి VCC కనెక్ట్ అయినాయి. సో సింపుల్గా ఎల్ఈడీస్ క్యాథోడ్స్ వచ్చేసి మన ఆర్డినో బోర్డుకి కనెక్ట్ చేస్తున్నాను. ఎప్పుడైతే మన ఆర్డినో బోర్డుకి కనెక్ట్ చేస్తుంటామో అప్పుడు క్యాథోడ్ పైన 0 లాజిక్ ఇస్తే ఎల్ఈడి అనేది ఆన్ అవుతుంది. అదే 1 అనే లాజిక్ ఇస్తే ఎల్ఈడి అనేది ఆఫ్ అయిపోతుంది. సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే దీన్ని తీసేసి మన 7 సెగ్మెంట్ డిస్ప్లేను తీసుకుంటున్నాను. సో లైబ్రరీలో 7 సెగ్మెంట్ టైప్ చేస్తే మనకు ఇక్కడ మనకు ఉన్నాయి 7 సెగ్మెంట్ డిస్ప్లేస్. గ్రీన్ 7 సెగ్మెంట్ డిస్ప్లే ఇదంతా ఉంది. ఇక్కడ మనకు వచ్చేసి కామన్ ఆండ్రాయిడ్ కావాలి. సో ఇక్కడ చూడండి రెడ్ కామన్ ఆండ్రాయిడ్ ఉంది, గ్రీన్ కామన్ ఆండ్రాయిడ్ ఉంది, బ్లూ కామన్ ఆండ్రాయిడ్ ఉంది. సో గ్రీన్ కామన్ ఆండ్రాయిడ్ తీసుకుంటున్నాను. మనం ప్రీవియస్ కేసెస్లో వచ్చేసి రెడ్ కామన్ క్యాథోడ్ తీసుకున్నాం. ఇప్పుడు కొద్దిగా కలర్స్ కోసం గ్రీన్ తీసుకుంటున్నాను. ఇక్కడ చూడండి 7 సెగ్మెంట్ డిస్ప్లే కామన్ గ్రీన్ 7 సెగ్మెంట్ కామన్ ఆండ్రాయిడ్. ఓకే, దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను. ట్వెల్త్ పిన్ వచ్చేసి ఇక్కడ కూడా సేమ్. ఫస్ట్ ఇది ఏ అవుతుంది, బి, సి, డి, ఈ, ఎఫ్, జి. ఓకే, ఇక్కడ యానోడ్ ఉంది కదా, అంటే అన్ని ఎల్ఈడీస్ యొక్క యానోడ్ కామన్ ఉంది కదా, కామన్ అయిన దాన్ని పవర్కి ఇస్తున్నాను.
ఓకే, మనకు 7 సెగ్మెంట్ డిస్ప్లే వచ్చేసి ఇలా ఉంటుంది. ABCDEFG. ఓకే, మనకు వచ్చేసి కామన్ యానోడ్ వచ్చేసి ఎలా ఉంటుందంటే ఇది మన కామన్ యానోడ్. చూడండి, ఆల్ యానోడ్స్ వచ్చేసి VCC కనెక్ట్ అయినాయి. ఇక్కడ క్యాథోడ్స్ వచ్చేసి మన ఆర్డినోకి కనెక్ట్ చేస్తాం. ఓకేనా, ఇప్పుడు ఆర్డినోకి వచ్చిన ఈ క్యాథోడ్స్లలో ఒకవేళ మనం లో లాజిక్ ఇస్తేనేమో ఎల్ఈడి అనేది ఆన్ అవుతుంది. అదే హై లాజిక్ ఇస్తే ఇక్కడ ఉన్న ఎల్ఈడి అనేది ఆఫ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు వీటన్నిటిని ఎలా చేశారంటే మనం ఒక 7 సెగ్మెంట్ డిస్ప్లే లాగా చేశారు. అది ఇలా ఉంటుంది మనకు. ఇక్కడ చూసారా, ABCDEFG అంటే అన్ని క్యాథోడ్ పిన్స్. ఈ క్యాథోడ్ పిన్స్ తో పాటు ఒక కామన్ యానోడ్ పిన్ ఉంది. ఆ కామన్ యానోడ్ పిన్ వచ్చేసి ఇక్కడ మనకు ప్రోటీన్స్ వచ్చేసి ఇవన్నీ క్యాథోడ్ పిన్స్. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ ఎన్ని క్యాథోడ్ పిన్స్ ఉన్నాయి? 7 క్యాథోడ్ పిన్స్ ఉన్నాయి. కాబట్టి సింపుల్గా 7 వేరియబుల్ తీసుకుంటున్నాను. సో I should define A,12 అట్లా మనకు 7 వేరియబుల్స్ తీసుకుందాం. BCDEFG. ఓకే, B వచ్చేసి 11th, C వచ్చేసి 10th. అంటే C పిన్ 10th కి కదా కనెక్ట్ చేసింది. C వచ్చేసి 2, D వచ్చేసి 9. ఇట్లా 9, 8, 7, 6. ఓకే, ఇప్పుడు మనకి ఎల్ఈడీస్ అనేది అవుట్పుట్ డివైస్, ఇన్పుట్ డివైస్ అంటే ఇవన్నీ సింపుల్గా ఎల్ఈడీస్ కదా. సో సింపుల్గా ఎల్ఈడీస్ అన్ని అవుట్పుట్ డివైజెస్ కాబట్టి ముందుగా డిక్లేర్ చేద్దాం వాయిడ్ సెటప్. సో వాయిడ్ సెటప్లో మనం ఏదైతే కోడ్ రాసామో అది ఒకటి టైం ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇప్పుడు ఎల్ఈడీస్ అనేది అవుట్పుట్ డివైస్ లాగా డిక్లేర్ చేయడం కోసం పిన్ మోడ్ ఫంక్షన్ వాడతారు. ఈ పిన్ మోడ్ ఫంక్షన్ అనేది మనకు వెదర్ పిన్ పైన ఉన్న డివైస్ అనేది ఇన్పుట్ అవుట్పుట్ కోసము రిప్రజెంట్ చేయడం కోసం వాడుతుంటారు. సో సింపుల్గా ఇక్కడ ఏ అనే ఎల్ఈడి అవుట్పుట్ కాబట్టి అవుట్పుట్ అని డిక్లేర్ చేస్తాను. సో అట్లా మనకు G వరకు అన్ని అవుట్పుట్సే కదా. సో సింపుల్గా అన్ని అవుట్పుట్ లాగా డిక్లేర్ చేస్తున్నాను. BCDEFG ఇక్కడికి డిక్లరేషన్ అయిపోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేద్దామంటే ఆల్ ఎల్ఈడీస్ను ఆన్ చేద్దాం. ఒకవేళ ఆల్ ఎల్ఈడీస్ కనుక ఆన్ అయిన అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, 8 అనే నెంబర్ అనేది మనకు డిస్ప్లే అవుతుంది. ఓకే, ఇప్పుడు ఆల్ ఎల్ఈడీస్ ఆన్ కావాలంటే క్యాథోడ్కి ఏ సప్లై ఇవ్వాలి? క్యాథోడ్ సింపుల్గా లాజిక్ 0 ఇస్తే చాలు కదా. అంటే ఏ ఎల్ఈడికి 0 ఇవ్వాలి, బికి 0 ఇవ్వాలి, సికి 0 ఇవ్వాలి, డికి కూడా 0 ఇవ్వాలి, ఈకి 0 ఇవ్వాలి, ఎఫ్కి 0 ఇవ్వాలి, జేకి 0 ఇవ్వాలి. ఓకే, ఇప్పుడు అది చూద్దాం. 0 అంటే ఏంటి, సింపుల్గా లాజిక్ లో అని రాయొచ్చు. సో మరి అప్పుడు ఆ పిన్స్కి లాజిక్ లో అనేది ఎలా రాస్తాం? ఇప్పుడు పిన్స్కి లాజిక్ లో రాయాలని చెప్పాను. అది ఎలా రాయాలంటే బై యూజింగ్ డిజిటల్ రైట్ ఫంక్షన్. డిజిటల్ రైట్ ఫంక్షన్ ద్వారా మనం ఆ పిన్లో ఉన్న ఆ పిన్కి ఏ డివైస్ అయితే కనెక్ట్ చేస్తున్నామో ఆ డివైస్కు లాజిక్ ఇవ్వడం కోసం వాడుతుంటారు. సో ఇక్కడ మనకి ఏ పిన్కు ఏ ఎల్ఈడికు లో ఇవ్వాలనుకుంటున్నాం కాబట్టి లో రాశాను. అట్లా అన్ని ఎల్ఈడీస్కు లో ఇద్దాం. ఓకే, BCDEFG
G. ఓకే, డిలే ఆఫ్ 2000 అంటే 2 seconds. ఇప్పుడు ఈ కోడ్ను కంపైల్ చేస్తున్నాను. డన్ కంపైలింగ్. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఆ ఎగ్జా ఫైల్ ఫోల్డర్ లింక్ ను కాపీ చేసి మన ఆర్డినో నానో బోర్డులో పేస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు మనకు అవుట్పుట్ అనేది ఎలా వస్తుందో చూడండి. ఆల్ ఎల్ఈడీస్ ఆన్ అయినాయి కాబట్టి మనకి 8 అనే నెంబర్ డిస్ప్లే అయిపోయింది. ఇప్పుడు మన యొక్క ఎయిమ్ వచ్చేసి 0 to 9 నెంబర్స్ బ్లింక్ అయ్యేలా కోడ్ రాద్దాం. ఓకే, సో ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ మనం వెళ్దాం. ఓకే, ఫస్ట్ మనకు 0 రావాలంటే ఏం చేయాలి? ABCDEF లో కావాలి, G1 హై కావాలి. సో సింపుల్గా వీటిని కామెంట్ చేస్తున్నాను. 8 నెంబర్ వచ్చినప్పుడు వీటిని అని కామెంట్ చేద్దాం. ఓకే, మనకి ఇప్పుడు ఏది G1 హై చేయాలి, ఎందుకంటే హై చేస్తే ఏమవుతుంది? ఆఫ్ అయిపోతుంది. ఓకే, ఇది ఫస్ట్ అయిపోయింది. 1 రావాలంటే BC లో చేయాలి, మిగిలినన్ని హై చేయాలి. ఓకే, BC లో చేసిన మిగిలినన్ని హై చేశాను. ఓకే, 1 అయిపోయింది. నెక్స్ట్ 2 కోసం 2 వచ్చేసి ఏంటిది? ABGED. ABC వచ్చేసి హై చేయాలి, G వచ్చేసి లో, E వచ్చేసి లో, D వచ్చేసి లో, F వచ్చేసి హై. అంటే సింపుల్గా 2 అంటే ఏంటిది? C హై చేశాను, F కూడా హై చేశాను. ఓకే, నెక్స్ట్ 3 కోసం ఏం చేయాలి? Fను Eని హై చేస్తే చాలు, అంటే ఇండైరెక్ట్గా ఆఫ్ చేస్తే చాలు. Fను Eని 3 అయింది. నెక్స్ట్ 4కి ఏంటిది? FGBCని ఆన్ చేయాలి, మిగిలిన ఆఫ్ చేయాలి. అంటే సింపుల్గా ఏ వచ్చేసి హై చేశాను, BC లో చేశాను, DG హై చేశాను. అంటే సింపుల్గా BC లో అయింది, FG కూడా లో అయిపోయింది. ఓకే, 5 వచ్చేసి అంటే Bని Eని హై చేస్తే చాలు, అంటే ఆఫ్ చేస్తే చాలు. 5 అయిపోయింది. 6కి 6 అనేది ఇలా వస్తుంది. సో మనకు B ఒక్కదాన్ని హై చేస్తే చాలు. 7కు సింపుల్గా ABCని లో చేయాలి, మిగిలినని హై చేయాలి, అంటే ఆఫ్ చేస్తే చాలు.
ఓకే 7 అయిపోయింది. నెక్స్ట్ 8 కదా, 8కి ఆల్రెడీ మనకు ఉంది. సో దీన్ని అన్కామెంట్ చేస్తున్నాను. ఓకే 8 అయిపోయింది. 9 వచ్చేసి ఏంటిది మనకు ABGFCD, ఈ ఒక్కదాన్ని హై చేసి చాలు. ఓకే ఇప్పుడు దీన్ని కంపైల్ చేస్తున్నాను. ఓకే కోడ్ అనేది కంపైల్డ్ అన్కంపైలింగ్. సో సింపుల్గా ప్రోటీస్ దాన్ని ఒకసారి స్టాప్ చేసి మళ్ళీ ప్లే చేస్తున్నాను. 0 1 2 3 4 5 6 7 8 9 0. ఓకే ఇలా మనకి లూప్ అనేది కంటిన్యూస్గా రిపీట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనకు ఇలా రాయడం వల్ల కోడ్ లెంత్ అనేది పెరిగింది. సో దీనిని అవాయిడ్ చేయడం కోసం నెక్స్ట్ మనం ఏం చేస్తున్నామంటే బై యూజింగ్ స్పెషల్ ఫంక్షన్ రిజిస్టర్స్ మనం కోడ్ రాస్తాం. అది సెకండ్ ట్యూటోరియల్లో చూద్దాం. ఓకేనా, ఇప్పుడు ఇది కామన్ యానర్లో ట్యూటోరియల్ 1 అయింది. నెక్స్ట్ కామన్ యానర్ ట్యూటోరియల్ 2లో స్పెషల్ ఫంక్షన్ రిజిస్టర్స్ని యూజ్ చేసి కోడ్ ఎలా రాయాలో చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. For more number of videos, please subscribe my channel Anu Technologies.